ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే, ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అదేవిధంగా అమరావతి ప్రజలకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. జగన్మోహన్ రెడ్డే కాదు, భారతిరెడ్డి గారు కూడా బయటకు వచ్చి మీకు కనీసం పొలిటికల్ ఎథిక్స్ ఉంటే, నేను ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే, నువ్వు ఈరోజు కొత్తగా వచ్చిన పొలిటీషియన్ కాదు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను కొత్తగా వచ్చిన పొలిటీషియన్, నేను 10 సంవత్సరాల క్రితం వచ్చిన, నా వెనకాతల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు. కానీ మీ నాన్న సీఎం, మీ నాన్న సీఎం పొజిషన్లో ఉన్నారు, తర్వాత నువ్వు వచ్చావు, ఒక ఎంపీ చేసావు, ఒక అపోజిషన్ లీడర్ చేసావు, ఒక సీఎం చేసావు, మళ్ళీ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు. అంటే సుమారుగా దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి కూడా పొలిటికల్లో యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నావు నువ్వు. అలాంటిది నీకు తెలియదా ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడించాలి అని? నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే నీ ఛానల్లోని మేము వాళ్ళిద్దరిని తిట్టుకొని కూర్చుంటే అయిపోతుంది అనుకుంటున్నారా? వాళ్ళిద్దరిని దీని వెనకాతల తాలూకా ఎవరు దీని అంతటినీ చేయిస్తున్నారు, దీని అసలు కుట్రదారులు ఎవరు అన్నది కూడా అతి త్వరలోనే బయటకు తీస్తాం. ఈరోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు జగన్ గారు, భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు, లోకేష్, హోంమంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అనిత గారిని, లోకేష్ గారిని, క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా? కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషించదని ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడటానికి లండన్కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి. అలాగే భారతమ్మ, విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు, ఆవిడ క్షమాపణ చెప్పాలి.